కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి. అమెరికా, దక్షిణ కొరియాలో ముగిసిన సుదీర్ఘ పర్యటన. తెలంగాణకు పెట్టు కాగ్నిజెంట్ విస్తరణతో అదనంగా 15,000 మందికి ఉద్యోగాలు. నేడు ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్జీజీ శాఖలపై చంద్రబాబు సమీక్ష. ఏపీకి ఐటీ పెట్టుబడులు రప్పించేలా పాలసీ రూపకల్పనపై చర్చ. విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు. ఎంపీ విజయసాయిరెడ్డికి అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు తీర్పు. తప్పుడు కథనాలపై నిషేధం విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు. ఎంపీ ప్రతిష్ఠ దెబ్బతీసే కథనాలపై నిషేధం. కోర్టు ఆదేశాల కాపీని ఎక్స్లో పోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి. రేపు కాకినాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఎగురవేయనున్న డిప్యూటీ సీఎం పవన్. నేడు 317, 46 జీవోలపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. 2 జీవోల సమస్యలపై చర్చించనున్న కేబినెట్ సబ్ కమిటీ. ఈ నెల 15న సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం రేవంత్. ప్రాజెక్టును సందర్శించి ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తుమ్మల. గోదావరి జలాలను పంట పొలాలకు మళ్లిస్తామన్న మంత్రి తుమ్మల. ప్రతిపక్ష నేతలు వస్తే వారి మీద గోదావరి జలాలు చల్లుతామని కామెంట్. నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ అధికారి నరేందర్ను కస్టడీ కోరుతూ ఏసీబీ పిటిషన్. 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించాలని పిటిషన్ దాఖలు. భువనగిరిలో నకిలీ పత్రాల కలకలం. ఫేక్ సర్టిఫికెట్లతో లోన్లు తీసుకుంటున్నట్టు గుర్తింపు. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడు గణేష్ అలియాస్ అబ్దుల్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. 2 లారీలు ఎదురెదురుగా హైటెన్షన్ పోల్ను ఢీకొట్టిన లారీలు. జమ్మూ కాశ్మీర్లోని దోడా, అస్సార్ జిల్లాల్లో కార్డన్ సెర్చ్. జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్న పోలీసులు, భద్రతా సిబ్బంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అటవీ ప్రాంతంలో గాలింపు. స్వల్పంగా తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 65,550, 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 71,510, కిలో వెండి 88,600. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. నేటి నుంచి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు. 3 రోజుల పాటు జరగనున్న వేడుకలు. విక్షుక్సేన పూజ, స్వస్తివాచకం, రక్షాబంధనం పూజలు. మహబూబ్ నగర్ జూరాల భద్రతపై అనుమానాలు. వరద తగ్గటంతో మూసివేసిన క్రస్ట్ గేట్లు. 12 క్రస్ట్ గేట్ల నుంచి నీరు లీకేజ్. గేట్లకు మరమ్మతులు లేక తుప్పుపట్టి రబ్బర్లు ఊడిన వైనం.